బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము హనుమ జయంతి సందర్భంగా ఒక టాపిక్, రాముడు హనుమంతుడి యొక్క ప్యూర్ కాన్షియస్నెస్ రీకాగ్నిషన్ రూపంలో డీకోడ్ చేద్దాము. ఎక్కడైతే రాముడు ఉంటాడో గుర్తింపు అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏమీ సాధారణమైన వ్యక్తి కాదు. చాలా రేరుగా, చాలా పవర్ఫుల్గా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా హనుమంతుడు కూడా. ఈ యొక్క సంక్షిప్త ప్లాన్ ఉంది. ఫస్ట్ రాముడు యొక్క కలయిక హనుమంతుడితో ఎక్కడ జరిగింది, హనుమంతుడి యొక్క జ్ఞాన స్టేజ్ ఏంటి, భక్తి, ధ్యానము, ఆత్మజ్ఞానము ఎంతవరకు, రాముడి యొక్క చైతన్యము, ప్రకాశము, ధ్యానము మూడు రూపాల్లో ఏకీకృతం అవుతూ ఉంటుంది. హనుమంతుడు భక్తి నుండి చైతన్యం యొక్క శిఖరం వరకు ఉన్నటువంటి వాడు. ఎప్పుడైతే ఫస్ట్ టైము హనుమంతుని యొక్క కలయిక కిష్కింద కాండలో బ్రాహ్మణ వేషంలో అత్యంత బ్యాలెన్స్గా, శుద్ధ, ప్రభావశాలి వాక్కుతో సంవాదం జరిగింది రాముడితోటి. హనుమంతుడు రాముడి యొక్క కలయిక అది ఫస్ట్. వెంటనే రామ లక్ష్మణులతోటి అనటము జరిగింది. ఏమని? అది వాల్మీకి రామాయణంలో చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. ఋగ్వేదంలోను, యజుర్వేదంలో, సామవేదంలోను పారంగతుడు కాకుండా ఉండటం అనేది ఉండదు. ఇంత శుద్ధమైన సంతులిత వాక్కు ఇంకెవ్వరూ చెప్పలేరు, ఒక హనుమంతుడు తప్ప. ఎందుకంటే ఆయన వేదాల పారంగతుడు కాబట్టి. ఫస్ట్ కలయికతోటే రాముడు హనుమంతుణ్ణి గుర్తించాడు. ఈయన ఏ సాధారణ వానరుడు కాదు, ఒక ఉన్నతమైనటువంటి స్టేజిలో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి ఆత్మ అని గుర్తించాడు. ఇక్కడ జ్ఞానము ఫస్ట్ ప్రకటితం అవుతుంది, భక్తి తర్వాత కనిపిస్తూ ఉంటుంది. ఇదే హనుమంతుని యొక్క విషయం. ఎవరి యొక్క జ్ఞానము ఇంత ఉన్నతంగా ఉంటుందో వాళ్ళు స్వయంగా కూడా చెప్పడం జరిగింది, నేను సేవకుణ్ణి, జీవుడు రూపంలో నేను మీకు పరమాత్మని యొక్క అంశగా పరిచయం చేసుకుంటూ ఉన్నా అని. ఆత్మ స్టేజ్లో నేను మరియు నా యొక్క స్థితి ఒక్కటే అని. ఈ కథనంలో మనకేం కనపడుతుంది అంటే హనుమంతుడు జ్ఞానాన్ని తెలుసుకున్న వ్యక్తి, కానీ భక్తితోటి జయించినవాడు. ఇక్కడ ఏ స్టేజ్ ప్రారంభమవుతుంది? ఇక్కడ నుండి ప్రారంభం అవ్వటము హనుమంతుని యొక్క రామనామ జపం కేవలం భక్తి అనేది కాదు. వాస్తవంలో చైతన్యం మీద ధ్యానము అంటే మెడిటేషన్ ఆన్ కాన్షియస్నెస్. రాముడి యొక్క శబ్దం మనసును ఆకట్టుకునేది. మనసు యొక్క స్థిరం ఉంటుంది రాముడి యొక్క రూపంలో. ధ్యానం యొక్క లోతైన స్థితి. అంతిమంలో రాముడు అంటే ఏంటి? లోతైనటువంటి చైతన్యం కలిగినట్ట ఆత్మగా కావటం. రాముడు అంటేనే కోటి సూర్యుల సమానమైన చైతన్యం కలిగినవాడు.
అంటే ఇక్కడ రామం రామనామం అంటే కేవలం ఒక ఐతిహాసిక వ్యక్తిత్వం కాదు, అనంత చైతన్యం యొక్క ప్రకాశం, ఇన్ఫనైట్ కాన్షియస్నెస్ లైట్. హనుమంతుడు ఎప్పుడైతే రామనామం జపం చేస్తూ ఉన్నాడో కేవలం చైతన్యం యొక్క ప్రకాశం పైన ధ్యాస అనేది పెట్టాలి. ఇదే భక్తి నెమ్మది నెమ్మదిగా ధ్యానము మరియు జ్ఞానంలోకి పరివర్తన అవుతూ ఉంటుంది. భక్తితోటి జ్ఞానము, జ్ఞానము భక్తి జ్ఞానం వైరాగ్యాలు అంటారు. భక్తితోటి జ్ఞానము, ఇదే హనుమంతుని యొక్క మార్గం. ఫస్ట్ నేనేమన్నాడు, ఆయన ఏమన్నా నేను దాసుని అన్నాడు. భక్తిలో ప్రతి ఒక్కళ్ళు భగవంతుడికి దాసులనే భావిస్తూ ఉంటారు. తర్వాత నిరంతరం స్మరణ ధ్యానం, నేను మరియు రాముడు ఒకటే అనేటువంటి జ్ఞానం కలుగుతూ ఉంటుంది. భక్తి లోతుగా వెళ్ళే కొద్దికి ధ్యానిగా అయిపోతూ ఉంటారు. ధ్యానము లోతుగా అయ్యే కొద్దీ అద్వైత జ్ఞానము ప్రకటితమవుతుంది. ఇదే హనుమంతుని యొక్క చైతన్యం యొక్క శిఖరం. ఇంకా హనుమంతుడు కేవలం భక్తిలోనే లేడు, చైతన్య స్టేజిలో రాముడి సమానంగా శివ అంశగా రుద్రాంశగా రామనామాన్ని జపం చేస్తూ ఉంటే రాముడు వారి కొరకు కేవలం రూపమే కాదు, లోపల ప్రకాశం కూడా ఉంటూ ఉంటుంది. ఈ కారణం వల్లనే ఏదైతే పోల్చుకుంటూ ఉన్నామో రాముణ్ణి గుర్తించటము అనేది సాధారణ సేవకుడు కాదు ఆయన. హనుమంతుడు అంటే జాగృతమైన ఆత్మ, కేవలం భక్తి కాదు, చైతన్యం యొక్క శిఖరం, కాన్షియస్నెస్ బీయింగ్. ఈ యొక్క స్థితి హనుమంతుని యొక్క భక్తి ఈ రూపంలో చూస్తూ ఉన్నాం. శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది, బ్రహ్మ జ్ఞాని అంటేనే నోవర్ ఆఫ్ అబ్జల్యూట్, యోగి అంటే మాస్టర్ ఆఫ్ ప్రాణ్ మరియు మైండ్, ప్రాణము మరియు మైండ్ని యోగి అంటారు. శక్తి యొక్క ఎంబాడిమెంట్, లివింగ్ ప్రాణశక్తి. దీనితో పాటు దాస్య భక్తి అంటేనే పరమ ఉదాహరణ. ఇది కాంబినేషన్ రేరుగా ఉంటుంది. ప్రమాణము అంటే కోర్ స్టేట్మెంట్. మనకు శరీరం తోటి నేను మీ యొక్క సేవకుణ్ణి అంటే జీవుడు రూపంలో నేను మీ యొక్క అంశను అని, ఆత్మ లెవెల్ పైన నేను ఒక్కటై ఉన్నాను. పూర్తి భక్తి అద్వైత జ్ఞానం యొక్క నశ. అసలు రహస్యం ఏంటి అంటే రామనామ జపం. ఇది కేవలం భక్తిన, ఇది లోతుగా చూసినట్లయితే ఎప్పుడైతే హనుమంతుడు రామ్ రామ్ అని జపం చేస్తూ ఉంటారో ఇది కేవలం ధ్వని కాదు, మాటి మాటికి ఒకే బిందు పైన తీసుకొని రావటం. మనసు భ్రమిస్తుంది, పేరుతోటి బందీకృతం అవుతుంది, స్థిరత అనేది ఉంటుంది. ఇదే ధ్యానం యొక్క ప్రారంభం. రూపము విజువలైజేషన్ చేసుకుంటూ
అనగా ఇంటర్నల్ దర్శనం. హనుమంతుడు కేవలం పేరు తీసుకోవటమే కాదు, ఆయన రాముడి యొక్క రూపంలో స్థిరమైపోయి ఉన్నాడు. ఇక్కడ పేరు రూపము యాక్టివేట్ చేసుకోవటం, రూపము మనసును ఏకాగ్రం చేయటం, ఇదే ధారణ. స్వరూపము చైతన్యంలో విలయం కావటం. ఇంకా లోతుగా వెళితే లగాతార్ ధ్యానంతో రాముడు బయట అనేవాడు లేడు, లోపలున్న చైతన్యమే రామ రాముడు. ఇంకా జపము, ధ్యానము, అబ్జర్వేషన్ మరియు ఆబ్జెక్ట్, ఇదే ధ్యానంతో జ్ఞానంలో ప్రవేశించేది. అందుకని రాముడి యొక్క అర్థాన్ని కేవలం ఒక వ్యక్తిగా కాకుండా పరమ చైతన్యంగా, సుప్రీం కాన్షియస్ లైట్గా ఆలోచించాలి. హనుమంతుడు రాముడు యొక్క ధ్యానం చేస్తూ ఉన్నాడు, యాక్చువల్లీ ధ్యానం చేస్తూ ఉన్నాడు. లైట్ ఆఫ్ అవేర్నెస్, ఇన్నర్ ఆత్మ, ఇన్ఫనైట్ కాన్షియస్నెస్. ఇక్కడ రాముడు చైతన్య సూర్యుడు, జపము దాని యొక్క ప్రకాశం యొక్క, ఆయన యొక్క ప్రకాశం యొక్క ధ్యానము, ఇదే జ్ఞానంనకు బీజము. భక్తి తోటి జ్ఞానం ఎలా వస్తుంది? హనుమంతుడే మోడల్ దీనికి. ఇప్పుడు అన్నిటికంటే మహత్వపూర్ణమైనది ట్రాన్స్ఫర్మేషన్, ప్రేమ, ఇంటెన్స్ ఎమోషనల్ బాండింగ్ విత్ రామ. అందుకనే కంప్లీట్గా సరెండర్ అయిపోతూ ఉన్నారు. ఈగో డిజాల్వ్ అవటం, ప్రారంభం అవటము అంటే నిరంతరం స్మరణ, మెడిటేషన్. ప్రతి సమయంలో రాముడి యొక్క స్మరణ, ఏ యొక్క డిస్ట్రేషన్ కాదు. మనసు ఒక పాయింటెడ్, ఇదే ధ్యానము. కాబట్టి రాముడి యొక్క స్థితి, హనుమంతుని యొక్క స్థితి, భక్తి యొక్క స్థితి అర్థం చేసుకోవాలి. అప్పుడే యథార్థము అనేది తెలుస్తూ ఉంటుంది. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి है, మహాశాంతి है, మహాశాంతి है. నమస్తే. బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ దివ్యమైన దృష్టితోటి బేహద్ జ్ఞానాన్ని కోర్సు రూపంలో అనంతకోటి బ్రహ్మాండాలు, బేహద్ సృష్టి ఆది మధ్యము చెప్పడం జరిగింది. మీరు దీన్ని వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ అందుతూ ఉంటాయి. నమస్తే, ధన్యవాదాలు.